హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ DPG5 ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఆడవారిని మగవారితో సపరేట్ చేసే కొన్ని విచిత్రమైన లక్షణాల గురించి, స్పీడ్ లాటరీ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం. మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆడవారికి మగవారికి తేడా ఏముంది అని అడిగితే ఓన్లీ సెక్స్కి సంబంధించిన పార్ట్స్ మాత్రమే చూపిస్తాం కదా. కానీ మెయిల్ బ్రెయిన్స్ 8 నుంచి 13% ఫీమేల్ కన్నా పెద్దగా ఉంటాయంట. ఇది కూడా ఒక డిఫరెన్స్గా చెప్పచ్చండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. సడన్గా ఆస్ట్రేలియా నుంచి 10 హెలికాప్టర్లు ఆస్ట్రేలియా బయటకు వెళ్ళాయి. అక్కడ ఆ హెలికాప్టర్స్ 6000 క్యామెల్స్ చుట్టూ తిరుగుతున్నాయి. అసలు స్టోరీ ఏంటంటే, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒకసారి 6000 క్యామెల్స్ని చంపడానికి హెలికాప్టర్ని పంపింది. ఎందుకంటే ఆస్ట్రేలియాకి చెందిన బ్రీడ్స్ వాటర్ కోసం ఆ క్యామల్స్ ఇళ్లకు వచ్చి ట్యాంక్స్ని పగలగొట్టి వాటర్ తాగుతున్నాయంట. సో ఆ క్యామల్స్ ఆ సిటిజన్స్కి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆ 6000 క్యామల్స్ను చంపేయాలి అని నిర్ణయించుకుంది. ఇలాంటి విచిత్రమైన ఇన్సిడెంట్స్ ఆస్ట్రేలియాలో జరిగింది. దీన్ని ఇన్వేడర్ క్యామెల్ ఇన్సిడెంట్ అని అంటారు. మన ఇండియాలో మనం ఏదైనా మంచి పని చేస్తే మనకు గిఫ్ట్స్ కానీ కూపన్స్ కానీ అలాంటివి ఏమైనా వస్తాయా? రావు కదా. కెనడాలో పాజిటివ్ టికెట్స్ అని ఒకటి ఉంటాయంట. అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు ఏదైనా మంచి పని చేస్తే, లైక్ ఎవరైనా వృద్ధురాలకి సహాయం చేయడం కానీ, ఎవరైనా ప్రమాదంలో ఉన్న కాపాడడం కానీ చేస్తే పాజిటివ్ టికెట్స్ లాంటివి ఇస్తారంట. ఆ పాజిటివ్ టికెట్స్ ఇవ్వడం వల్ల ప్రజలలో యూనిటీ అనేది పెరిగిందంట. అది మాత్రమే కాకుండా అక్కడ చాలా గల్లీ క్రైమ్స్ తగ్గాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. స్పీడ్గా వెళ్లకుండా ఉండడానికి మన గవర్నమెంట్స్ చాలా రూల్స్ తెస్తుంటాయి, లైక్ ఫైన్స్ అలాంటివి. కానీ స్వీడన్లో ఒక రూల్ ఉందండి. అదే స్పీడ్ కెమెరా లాటరీ. అంటే ఏదైనా వెహికల్ అక్కడ మెన్షన్ చేసిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్లో వెళ్తే వాళ్ళకి ఇయర్లీ వన్స్ జరిగే లాటరీ పార్టిసిపేషన్లో మనీ గెలుస్తారు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, స్పీడ్ కెమెరా పోల్స్ సిటీ మొత్తం పెట్టారు. ఏదైనా వెహికల్ స్పీడ్గా వెళ్తే వాళ్ళకి ఫైన్స్ వేస్తారు. రూల్స్ మీరకుండా స్పీడ్ లిమిట్లో వెళ్తే క్యాష్ ప్రైజ్ ఇస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫేస్బుక్ చాట్బాట్స్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. వాటికి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడండి అని చెప్పారు. కాసేపటికి ఫేస్బుక్ వర్కర్స్ వాటిని డిస్మాంటిల్ చేశారు. ఎందుకంటే ఆ 2 రోబోట్స్ ఇంగ్లీష్లో మాట్లాడకుండా వాటికి అదే ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేసుకొని మాట్లాడడం మొదలుపెట్టాయి. అది వాటికి తప్ప మనుషులకు అర్థం అవ్వదు. ఇవన్నీ వింటుంటే టెక్నాలజీ ఎంత డేంజరస్గా మారుతుందో అర్థం అవ్వట్లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మేము మీకు చెప్పాలనుకున్న కొన్ని ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాం. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.